ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము దావీదు గారి కీర్తన 24వ కీర్తన 1-10 వచనాలు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కీర్తన కూడా దావీదు గారు రాసినటువంటి అద్భుతమైన కీర్తన. ఈ కీర్తనలో దావీదు గారు దేవుని యొక్క సార్వభౌమాధికారం, అంటే ఈ ప్రపంచంని అన్నిటిని సృష్టించినటువంటి ఆయన అధికారాన్ని, పరిశుద్ధతను మరియు మహిమ కలిగినటువంటి రాజైనటువంటి యెహోవాను స్తుతిస్తూ అద్భుతంగా ఈ కీర్తనను రాశారనమాట. చూడండి, మొదటి వచనంలోనే భూమి దానిలోనున్న సమస్తము యెహోవాయే. ఈ ప్రపంచం, అందులోని మనుష్యులు, జంతువులు, ప్రకృతి, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడానన్నమాట, మనకు తెలిసినటువంటి, మనకు కనపడుతున్నవే కాదు, కనపడనివి కూడా అన్నీ కూడా దేవునివి. ఆయన సృష్టికర్త. కాబట్టి ప్రతి దానిపై ఆయనకు హక్కు ఉంటుంది. అలాగే ఆయన సృష్టించుకున్నటువంటి మనుష్యులమైనటువంటి మనము కూడా ఆయనకు చెందిన వారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆయన చిత్త ప్రకారం జీవించాలి. ప్రపంచమంతా కూడాను సార్వభౌమాధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు మనల్ని సృష్టించుకున్నది కూడా కేవలం మనిషిని దేవుడు సృష్టించింది ఆయనకు మహిమ తీసుకురావడం కొరకే ఆయన సృష్టించుకున్నారు. కానీ ఈ దినం మనుషులందరము కూడాను ఆయనకు మహిమ తీసుకురాకుండా ఎవరి మహిమను వారు ఎతుక్కుంటూ ఉన్నారు. కానీ మనం ఆయన చిత్త ప్రకారం జీవించి దేవునికి మహిమ తెచ్చే బిడ్డల్లో ఉండాలని ఇక్కడ కీర్తనాకారుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు సమస్త సృష్టికి యజమాని, అధికారి. కాబట్టి మనం ఆయనకి చెందిన వారు మనం ముందుగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరికి చెందిన వారమైతే వారి చిత్తానుసారంగా మనం ఉండాలి కదా! అలాగ ఉండకుండా ఈ దినము మనిషి, మనందరికీ తెలుసు, ప్రకృతి మొత్తాన్ని దేవుడు తన నోటి మాటతో కలుగు చేసుకున్నారు. కానీ మనిషిని మాత్రం ఆయన స్వహస్తాలతో తయారు చేసి ఆయన జీవాత్మను ఊదారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మ మనకి పనిచేస్తుంది అంటే, మనం బ్రతికుంటున్నాము అంటే అది దేవుడిచ్చినటువంటి ఆత్మ. కాబట్టి మనమందరం ఆయనకు చెందిన వారు మనం గుర్తుంచుకోవాలి. ఆయన చిత్త ప్రకారమే ఈ లోకంలో జీవించాలి. ఇంకా మనము చూడండి, ఇక్కడ ఒక మూడో వచనంలో ఏమంటున్నారంటే, యెహోవా పర్వతమును ఎక్కదగిన వారెవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారు. ఒక ప్రశ్న అనమాట. దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి ఎలా ఉండాలో దావీదు గారు చెప్తూ, ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా చెప్తూ ఉన్నారు. ఎలా ఉండాలి? చూడండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటంగా ప్రమాణం చేయకూడదు. వ్యర్థమైన వాటి యందు మనసులు పెట్టకూడదు. అంటే పవిత్ర హృదయం కలిగి ఉండాలి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన చేతులు కలిగి ఉండాలి. నిర్దోషమైన చేతులు ఉండాలి. అంటే అవి శుద్ధంగా ఉండాలి. అంటే మంచి క్రియలు ఆ చేతులతో చేయగలిగేవారిగా ఉండాలి. అలాగే కపటంగా ప్రమాణం, అబద్ధాలు చేయటాలు, మోసాలు చేయటాలు, అబద్ధపు మాటలు, నమ్మటాలు కూడా, మోస ప్రమాణాలు చేయటాలు, ఇవన్నీ కూడాను ఉండకూడదు. అబద్ధాలు నమ్మకూడదు, మోస ప్రమాణాలు చేయకూడదు, మనము నమ్మకూడదు, చెప్పకూడదు. అలాగే మనం ఎవరిని మోసం చేయకూడదు. అలాగే మోసపుచ్చే వారిని కూడాను మనం ఎంకరేజ్ చేయకూడదు. పవిత్ర హృదయం కలిగి నిజాయితీ, పరిశుద్ధత మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. వారు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారు. ఇంకను తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తమును పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాహ్య స్వరూపాన్ని కాదు, హృదయాన్ని చూస్తారు. పరిశుద్ధమైన జీవితం దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. అలాగే మనందరం చూడగలిగితే చూడండి, గుమ్మములారా, మీ తలలు పైకెత్తండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ యొక్క, చూడండి, పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకొనుడి అంటున్నారు. ద్వారములారా, మీ తల పైకెత్తుకోండి. అంటే ఇక్కడ మహిమగల రాజైన
దేవునికి ఘనమైన స్వాగతం పలుకుతున్నాం. మహిమగల రాజు ఆయన. ఆయన బలశాలి, పరాక్రమశాలి. ఆయన అన్నీ ఈ లోకంలో మన జీవితాల్లోకొచ్చే ప్రతి యుద్ధంలో విజయం ఇచ్చే ప్రభువు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఇలాంటి దేవునికి మహిమను, ఆయన రాజాధికారాన్ని ప్రకటించే స్తుతి. యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితాలకు రాజుగుండాలి. మన హృదయ ద్వారాలను ఆయన తెరిస్తే, ఆయన మహిమ మన జీవితంలో ప్రత్యక్షమవుతుందనమాట. అదే విషయాన్ని ఇక్కడ చూడండి, మహిమగల ఈ రాజు ఎవరు? ఆయనే మహిమ కలిగినటువంటి రాజు. కాబట్టి ఇక్కడ దావీదు గారు తన కీర్తనలో భూమి మరియు అందులో సమస్తం దేవునివే అని, మనందరం పరిశుద్ధ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. నిజాయితీతోను పవిత్రంగా జీవించాలి. దేవుడు మహిమగల రాజు, ఆయనను గౌరవించి ఆరాధించాలి ఎప్పుడు కూడా. మన హృదయాన్ని యేసుప్రభు వారి కొరకు తెరిస్తే ఆయన ఆశీర్వాదాలు మరియు సమాధానాలు మన జీవితాల్లోనూ, మన కుటుంబాల్లోనూ ఉంటాయి. మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటే ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటాము. మనందరికీ తెలుసు కదా! హృదయం అనే తలుపు దగ్గర నుంచొని ఆయన తట్టుతూనే ఉంటాడనమాట. నువ్వు తీసే వరకు ఆయన తడుతూనే ఉంటారు. మనం తలుపు తీసి ఆయనను ఆహ్వానిస్తే మన జీవితాల్లో సమాధానము, ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఈ దినం మనం చేసుకోవాల్సిన ప్రార్థనలు, అయ్యా తండ్రి, పరలోకపు తండ్రి, ఈ లోకమంతా నీదేనని గుర్తించి, నీ చిత్త ప్రకారం జీవించే కృప నాకు అనుగ్రహించయ్యా. పరిశుద్ధ హృదయాన్ని, శుద్ధమైన చేతులు నాకు ప్రసాదించమని, అయ్యా నా జీవితానికి నువ్వు మహిమగల రాజుగా ఉండమని మనందరము యేసయ్య నామంలో ప్రార్థించేవారుగా ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.